అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000, గ్రాడ్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతరం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్డులోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. మంత్రి జోగి ఇంటిని ముట్టడించారు. కనీస వేతనం 26,000, గ్రాడ్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. గేటు తీసుకుని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం మహేష్, సిహెచ్ సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఏ విధంగా మంచి జరుగుతుందని మాకన్నా మీరే ఎక్కువ గ్రామాల్లో ఉంటారు కానీ తెలుసు. ఎందుకంటే మేము చేసే ప్రోగ్రాంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో మీరు అటెండ్ అవుతూ ఉంటారు. మీరే ముందుండి ప్రోగ్రాంలు అన్నీ చేస్తూ ఉంటారు. మీ మీద ప్రేమ, అభిమానం ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. తప్పనిసరిగా మీ తరఫున నేను మాట్లాడతా. ఎందుకంటే నిన్న కూడా పెడంలో మాట్లాడే నివాళ కూడా చెప్తాను. మీకు మంచి జరగాలని. ఎందుకంటే ప్రతి చోట కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆదరించేది మీరు, జగనన్న కానీ మమ్మల్ని కానీ. ఇంతకుముందు ఉన్న రోజుల్లో మనం అంటే ఉద్యోగం రాకముందు ఉన్న పరిస్థితి, ఒకసారి మనం ఉద్యోగంలో చేరితే బాగుండు అని చెప్పేసి మనం అందరం కూడా కళ్ళగంటాం. ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సహజమని, తమ పార్టీ మంచి ఫామ్లో ఉంది కాబట్టే పోటీ చేయడానికి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైసీపీలో అసంతృప్తులు పెరుగుతున్నారనే వాదనలపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సీట్ల మార్పులు, పార్టీలో అసంతృప్తుల అంశంపై బుధవారం ఆయన తాడేపల్లిలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మంచి చేసిన పార్టీ, పాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చిన పార్టీ వైసీపీ అని సజ్జల చెప్పారు. అందుకే ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం ఉందన్నారు. ప్రజల్లో వైసీపీకి అత్యంత ఆదరణ ఉంది. పార్టీ బలంగా ఉంది కాబట్టే వైసీపీలో సీటును ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. సీటు ఆశిస్తున్న నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అసంతృప్తులు ఉండటం కూడా సహజమేనని చెప్పారు. అందరితో మాట్లాడి ఒక తాటిపైకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరూ టికెట్ అడగటం లేదంటే అది చెల్లని పార్టీ అని, ఎత్తిపోయిన పార్టీ అని అర్థమని సజ్జల తెలిపారు. ఏదైనా పార్టీలో సీట్లు అడిగేవారే లేరంటే దాని అర్థం ఏమిటో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రజలకు మంచి పరిపాలన అందించింది కాబట్టే ప్రజల్లో బలంగా ఉందని, అందుకే తమ పార్టీలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. తమ పార్టీ తరపున ఎవరికి సీటు ఖరారు చేసినప్పటికీ మిగిలిన నాయకులందరూ కలిసి ఆ అభ్యర్థిని, పార్టీని గెలిపించుకునేందుకు ఉమ్మడిగా కృషి చేస్తారని సజ్జల తెలియజేశారు. సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళు చాలా మంది ఆస్పిరెంట్స్ వస్తారు, ఆశావాహులు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడ ఎక్కువ ఉంటుంది తాకిడి. అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ, ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు, కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా, ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం కూడా. 4.5 పాలనలో వైసీపీ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గానికి చేసింది గుండు సున్నా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ పనైపోయిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేనే అంటున్నారని, ఇక వైసీపీలో స్థానిక నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో నారా లోకేష్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలే పారిపోతుంటే ఇక నేతలు కార్యకర్తల పరిస్థితి ఏంటో అర్థమవుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఎవరిని చేర్చుకోమని స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యేనే జగన్ పనైపోయిందంటున్నాడని విమర్శించారు. వరుసగా 2 సార్లు ఒక్కరినే గెలిపించినా అభివృద్ధి చేయకపోగా నియోజకవర్గం వదిలి ఎమ్మెల్యే పారిపోయాడని లోకేష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా వైసీపీ ప్రభుత్వం చేసింది 0 అంటున్నారని లోకేష్ దుయ్యబట్టారు. పార్టీ శ్రేణులంతా వచ్చే 100 రోజులు అహర్నిశలు కష్టపడి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలనే లక్ష్యంతో వేరే నియోజకవర్గం వైపు చూడలేదని లోకేష్ వెల్లడించారు. తాను ఓటమి చెందినప్పుడు బాధపడలేదని, ఆ ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకున్నానని లోకేష్ వెల్లడించారు. మంగళగిరి ప్రజలే నాలో కసి పెంచారని పేర్కొన్నారు. మంగళగిరి ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుదామని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి ప్రజల కోసం 4.5 ఏళ్లుగా సొంత ఖర్చుతో 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ందరినీ ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు 0. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు, మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని. ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి, మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు, అది చేయలేదు. ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కొడాలి నాని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే కొడాలి నానికి గౌరవ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా కార్యనిర్వహణ అధికారి రామారావు ప్రసాదములు, శేషవస్త్రము, అమ్మవారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే నానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ జగజ్జనని అయిన అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషకరమని, సీఎం జగన్ రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తన తల నరికితే 1 కోటి ఇస్తానని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు చెప్పిన మాటలను 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఖండించలేదని, ఆయన మాటలను వారు సమర్థిస్తున్నట్టే భావించాలని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. తాను చంద్రబాబు, లోకేష్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు టీడీపీ విమర్శలను రాంగోపాల్ వర్మ కొట్టిపారేశారు. సినిమా చూడకుండా అందులో ఏదో ఉందని ముందుగానే విడుదలను అడ్డుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. తనను చంపడానికి కొలికపూడి శ్రీనివాసరావు టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న డిబేట్లోనే ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. శ్రీనివాసరావు మాటలతో కిరాయి హంతకులు, ఇతరులు ఎవరైనా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాసరావుపై వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్తో కలిసి రాంగోపాల్ వర్మ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి నిన్న ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం బయట మాట్లాడారు. రోజు పొద్దున్న లేస్తే సీఎం జగన్ను తీవ్ర పదజాలంతో దూషిస్తున్న లోకేష్ వ్యూహం సినిమాలో తాను ఏదో చెప్పానని ఊహించుకొని సినిమాను అడ్డుకునేందుకు యత్నిస్తూ ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బహిరంగంగా సభల్లో మాట్లాడడం, టీవీ డిబేట్లో మాట్లాడడం, పత్రికల్లో రాయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అన్నవి రాజకీయపరమైన భావ వ్యక్తీకరణ అయినప్పుడు సినిమా ద్వారా తాను చేసేది కూడా తన భావ వ్యక్తీకరణే అవుతుందన్నారు. రాజకీయ నేతలు రోజు మీడియాలో మాట్లాడుతూ ప్రత్యర్థులను విమర్శిస్తూ ఉండటం కూడా వ్యక్తిత్వ హననమే అవుతుందా అని ప్రశ్నించారు.
వ్యూహం సినిమా ఎప్పుడు విడుదల అన్నది కోర్టు పరిధిలోని అంశమని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి సంబంధించిన ఒక మనిషి గిలుకుపూడి శ్రీనివాసరావు ఏదో ఉంది అతని పేరు. అతను నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది, దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్. దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫు. దాని సందర్భంగా ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించినా ప్రభుత్వం వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర డ్వాక్రా సాధికార విభాగాల అధ్యక్షురాలు అచ్చంట సునీత మండిపడ్డారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు 16 రోజులుగా సమ్మె చేస్తున్నా అధికార పార్టీ నేతలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ వేతనం చెల్లిస్తామని వారిని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. అధికార నేతలు అంగన్వాడీ కార్యకర్తలతో నామమాత్రంగా చర్చలు జరిపారని టీడీపీ రాష్ట్ర డ్వాక్రా సాధికార విభాగాల అధ్యక్షురాలు ఆచంట సునీత వ్యాఖ్యానించారు. అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపి వారికి ఏ హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె గత 2 వారాలుగా జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు 4,500 నుంచి 10,500 పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికార పార్టీ ₹1,000 పెంచి సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారని ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల గురించి కానీ వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ గురించి కానీ ఏ రోజు కూడా వాళ్లకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున 1,00,000 మంది పైన ఈరోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తాడేపల్లి ప్యాలెస్లో దాక్కొని మాకు అర్థం కావట్లా. అంతమంది మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్పేసి అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి దగ్గరకు తీసుకొని తల మీద చేతులేసి నేను పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి నిరంతరం అబద్ధాలు చెప్తూ ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చేసి 16 రోజులుగా కుటుంబాలను వదిలేసి వాళ్ళ యొక్క సొంత పనులు వదిలేసుకొని పిల్లలను వదిలేసుకొని చిన్న పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని మండల కార్యాలయాల ముందు రకరకాల ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తూ ఉంటే కనీస స్పందన లేదు ముఖ్యమంత్రి గారికి. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద విభాగం అంగన్వాడీ విభాగం అనేది ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉంటే కనీసం కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయ పిఏ దుర్గా వజ్జుల పవన్ కుమార్ సుమారు ₹1 కోటి వరకు మోసానికి పాల్పడ్డాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామేశ్వరరావు ఆరోపించారు. కంచె చేను మేస్తే ఎలా ఉంటుందో ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిరూపించారని దుయ్యబట్టారు. మొగల్రాజ్పురంలోని తన నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు బాధితులతో కలిసి నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కాలంలో మంజూరైన తాత్కాలిక టెంపరరీ పనులు తమకు ఇప్పించాలని కోరుతూ 2020 జూలై 7వ తేదీన రాజీవ్ నగర్కు చెందిన వడ్డెరలు సింగ్ నగర్లోని కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వినతి పత్రం ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయ పీవే దుర్గావజ్జుల పవన్ కుమార్ రాజీవ్ నగర్, సింగ్ నగర్, బీసెంట్ రోడ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వేముల ఉపేంద్ర, వేముల లీలా, ఉప్పు ధనమ్మ, వేముల లక్ష్మిల నుంచి తలో ₹50,000 చొప్పున తీసుకున్నాడని అన్నారు. డబ్బులు పోయినా ఉద్యోగం వస్తుందనే ఆశతో ఇంకో 10 మందిని పోగేసి వారితో కూడా డబ్బులు కట్టించారని, రోజులు గడిచినా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు ఎమ్మెల్యే విష్ణు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. పవన్ కుమార్కు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే
పవన్ కుమార్కు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బదులిచ్చారని, కావాలంటే పోలీస్ స్టేషన్లో చెబుతాను, వెళ్లి ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారని అన్నారు. బాధితులను రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్కు పంపించగా అక్కడి సీఐ ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయకుండా పెద్దవాళ్లతో మీకెందుకు అంటూ వారిని బెదిరించారని అన్నారు. బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక న్యాయం కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తమ వద్దకు వచ్చారని అన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ నగర్ ఒడ్డూరు కాలనీ వాసులు ఒక్కళ్లే కాదు, సింగ్ నగర్ వాంబే కాలనీ, సింగ్ నగర్ ఒడ్డూరు కాలనీలో దాదాపు 40 మంది 2 లక్షల రూపాయలు చొప్పున ఇదే ఎమ్మెల్యే ఆఫీస్లో ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చారు. ఇదే ఎమ్మెల్యే ఆఫీస్లో దాదాపు ₹1 కోటి స్కాము, ₹1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మల్లాది విష్ణు ఆఫీస్లో పిఏలు కొట్టేశారా, వాటాలేసి ఎమ్మెల్యేను పిఏలు కలిపి పంచుకున్నారా ఏంటనేది మరి వాళ్ళు చెప్పాలా, వాళ్ళకే తెలుసా ఎన్ని. ఒక ఒడ్డూరు కాలనీ, రాజీవ్ నగర్ ఒడ్డూరు కాలనీ సోదరులు మాత్రం మహిళలతో సహా ఇక్కడికి మా దగ్గరకు వచ్చారు. మా దృష్టిలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు వైకుంఠం, మా భవానీ శంకరు వాళ్ళ దృష్టిలో పెడితే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ మీడియా ముందు చూపించడం జరుగుతూ ఉంది. మేము పోలీసులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, దయచేసి ఎమ్మెల్యే చెప్పాడనో లేదా ఇంకోటి చెప్పాడనో, లేదంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ కుదిరయ్యి మీరు పేదవాళ్ళకి నోటుగాడ డబ్బులు కనుక కొట్టేస్తే పరిస్థితి కనుక తీసుకొస్తే మిమ్మల్ని వదలము. మీ స్టేషన్ ముందే వీళ్ళని కూర్చోబెట్టి న్యాయం చేయమని ధర్నా చేయాల్సి వస్తుంది. మీ మీద కూడా పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. తాడేపల్లి రైల్వే గేట్ దగ్గర నెహ్రూ బొమ్మ సెంటర్లో ఓం శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మణికంఠ దేవస్థానం కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మండల పూజా మహోత్సవాలు నిన్న కన్నుల పండుగగా జరిగాయి. ప్రధాన అర్చకులు మధుసూదన్ నంబూద్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో అయ్యప్ప స్వామి భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 3000 మందికి పైగా అన్నదానం చేశారు. తాడేపల్లి రైల్వే గేటు దగ్గర నెహ్రూ బొమ్మ సెంటర్లో ఓం శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మణికంఠ దేవస్థానం కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మండల పూజా మహోత్సవాలు నిన్న కన్నుల పండుగగా జరిగాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి హోమం, ఉషా పూజ, నవకలశ పూజ, లక్షార్చన, నవగ కలశ అభిషేకం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు కేరళ పంచవాద్యంతో నగర సంకీర్తన నిర్వహించారు. దీపారాధన, అత్తాళ్ల పూజ, హరిహరాసనం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, భక్తులు విరివిగా దేవుని కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు. నిడమానూరు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో కొత్త పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుందని గ్రామ సర్పంచ్ శీలం రంగారావు అన్నారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వంశీ, ఎంపీ బాలశౌర్యుల సహకారంతో కొత్త పైప్ లైన్, మంచినీటి ట్యాంక్ నిర్మాణాల ద్వారా త్వరలో గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో కొత్త పైపులైన్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్సీ కాలనీ సచివాలయం 2 వద్దకు చేరుకున్న కొత్త పైపులైన్లను సర్పంచ్ శీలం రంగారావు, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ నాథులు పరిశీలించారు. నిడమానూరు గ్రామంలో దాదాపు 4 దశాబ్దాల క్రితం 5 అడుగుల లోతులో పైపులైన్ నిర్మాణం చేపట్టారని, ప్రస్తుతం అవి పాడై ఎక్కువగా లీకులు ఏర్పడి మరమ్మతులు చేసేందుకు కష్టతరంగా మారిందని సర్పంచ్ శీలం రంగారావు తెలియజేశారు. లీకులు కారణంగా తాగునీరు వృధాయి, గ్రామంలోని రోడ్లు దెబ్బతిని అస్తవ్యస్తంగా తయారై గ్రామవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పైపు లైన్లు సమస్యను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఆయన వెంటనే స్పందించి సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడం ద్వారా పైపు లైన్ల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో జలజీవన్ ద్వారా 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందని రంగారావు తెలియజేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యను తీర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఎంపీ బాలశౌరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిధులు మంజూరైన తక్షణమే నిడమానూరు గ్రామం మొత్తం పైపులైన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని సర్పంచ్ శీలం రంగారావు చెప్పారు. గ్రామంలో స్థిరస్థాయిగా 40 ఏళ్ల పాటు ఎటువంటి లీకులు లేకుండా సురక్షితమైన తాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ, మొదటి విడతగా 40 లక్షలు మంజూరు చేస్తే రామానగరానికి 20 లక్షలు, శక్తినగర్కి మరో 20 లక్షల రూపాయలతో కొత్త పైపు లైన్లు నిర్మాణం చేసినట్లు చెప్పారు. రెండో విడతగా 1,40 లక్షలు మంజూరు చేయగా నెహ్రూ నగర్, రామానగరం మొత్తం కొత్త పైపు లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. మూడో విడతగా 2 లక్షల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు, ప్రధాన గ్రామం మొత్తం పైపు లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీనికి నిడమానూరు గ్రామ ప్రజలు సహకరించాలని పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. గ్రామంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం
మంచినీటి పైప్ లైన్ వేయడం జరిగింది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయలతో మొత్తం పైప్ లైన్ అన్నిటిని కూడా ఆధునీకరించి కొత్త వేసి పైప్ లైన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మరి గతంలో వేసిన పైప్ లైన్ వల్ల దాదాపు 4-5 అడుగుల లోతులో ఉండి ఏదైనా పైపు లీకేజ్ అయినప్పుడు మరి పారిశుద్ధ్య నిర్వహణ చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త పైప్ లైన్ వేయడం ద్వారా సురక్షితమైనటువంటి త్రాగునీరుని గ్రామంలో ప్రజలందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేస్తున్నటువంటి ఈ యొక్క పైప్ లైన్ని గ్రామం మొత్తం కూడా ఆధునీకరిస్తాం. గ్రామంలో కూడా మన పైప్ లైన్ పని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని చేపట్టినప్పుడు ఈ పైప్ లైన్ అంతా కూడా ఓపెన్ పైప్ లైన్ కాబట్టి ఎక్కడైనా మెట్లు కానీ ఏదైనా చిన్న చిన్న కట్టడాలు కానీ అడ్డొస్తే వాటిని తొలగించే సందర్భంలో కాంట్రాక్టర్లకు సహకరించి తద్వారా మన గ్రామంలో ఈ యొక్క పైప్ లైన్ చిరస్థాయిగా మరలా ఒక 30-40 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సురక్షిత త్రాగునీరు తాగేటువంటి అవకాశాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.